నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తనను నాశనం చేసేటువంటి విషయాల్లో మూడో విషయం ఏంటయ్యా అంటే తనను తాను పొగుడుకుంటాడు. తనను తాను పొగుడుకుంటాడు. నేనేం చేశాను అనుకుంటున్నా? మొత్తం చేసింది నేనే సార్. ఈ మసీదు కట్టించింది, ఆ మదర్సా కట్టించింది, వీళ్ళందరికీ చేపిస్తుంది, ఇదంతా నిలబడదా నేను చేశాను. నేను అసలు నేనంటే ఏమనుకుంటున్నారు మీరు? అతని యొక్క ప్రజెంటేషన్ సబ్ కుచ్ మై చే, నేనే చేశాను, నా వల్లనే ఇది మొత్తం అవుతుంది. నా అన్నాహం, నేను అన్న మొత్తు మనిషి చేసినటువంటి సత్కార్యాలు మొత్తం వ్యర్థమైపోతాయి. ప్రపంచాన్ని పరిపాలించారే వాళ్ళు, రేత్రిపూట గురకావాణిలాగా కాపలా కాశారే. ఎవరు తెచ్చారో అర్థం కాకుండా భుజాల మీద ముద్రలు పడే విధంగా ప్రజలకు సేవ చేశారే. ప్రపంచంలో ఎవరికి వాళ్ళు తెలియదు వాళ్ళు చేసిన కార్యాలు. లైలతుల్ ఖద్ర్ కూడా ఎంతో ఉన్నతమైనది, 1000 రాత్రుల కంటే శ్రేష్టమైనది. కానీ ఏ రోజు కూడా ఏ రాత్రిలో ఉందో బయటపడదు. కానీ మనం ఇంత చేసి అంతమందికి ఫోటోలు, పాంప్లెట్స్, వాట్సాప్లు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అస్తగ్ఫిరుల్లా. తనను తాను పొగుడుకునేవాడు. ఖుద్కా తారీఫ్ కర్లేతే ఉను, అందరిలో వాడు పొగుడుకుంటాడు, అందరూ పొగడాలనుకుంటాడు. అస్తగ్ఫిరుల్లా. ప్రతి నమాజులు చెప్తున్నాం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, తమాం తారీఫ్ ఉసి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కే లియే. మరి నీకు పొగడతలేదు, ఎవడయ్యా నువ్వు? ఆయన ఇచ్చాడు కాబట్టి జ్ఞానం సంపాదిస్తున్నావు, ఆయన ఇచ్చాడు కాబట్టి ఆరోగ్యం తిరుగుతూ ఉన్నావు. ఆయన ప్రసాదించినటువంటి అనుగ్రహాలు ఇవన్నీ. నువ్వేదైనా చేస్తున్నావంటే అది నీ టాలెంట్ కాదు, అది నీ ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇచ్చినటువంటి వరాలు. కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకోవడం మానుకో. నేను ఒక ఆలింనను, నేను ఒక దాయినను, నేను ఒక అమీర్నను, లేకపోతే నేను ఒక ప్రసంగికున్నాను, లేకపోతే నేను మసీదుకి సందా ఇచ్చేవాడినను. నీ కోసం ఇస్తున్నావు, నీ ఆకృతి కోసం ఇస్తున్నావు, నీ సమాధి బాధల్ని తప్పించుకోవడం ఇస్తున్నావు, నరకమని అగ్నిగుండం నుండి కాపాడుకోవడం ఇస్తున్నావు. కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకోవటం తగ్గించుకో. అల్లాహ్ను పొగుడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం కూడా చెప్పాడు, ఎవరైనా ముఖస్తుతి చేస్తే వాడి ముఖమైన మన్ను కొట్టండి, ఎందుకంటే నువ్వు పొగుడుకుంటున్నావు అంటే నువ్వు నాశనం చేసుకుంటున్నావు అని అర్థం. కాబట్టి ఈ 3 విషయాలు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది. ఎవరైతే ఈ 3 విషయాలు సంపాదిస్తారు కానీ పిసినారితనం వహిస్తారు, నాశనం చేస్తుంది. తన మనసు చెప్పినట్టు వినేవాడు, మనసుని అల్లాగా చేసుకునేవాడు. అల్లా మీద ఈమాన్ ఉందంటాడు కానీ అది డూబు. వాడు మనసు చెప్పినట్టే వింటాడు, వాడు మనస్సు దాసుడు, అల్లా దాసుడు కాదు. ఇది కూడా నాశనం చేస్తుంది. 3వది తనను తను పొగుడుకునేవాడు, వీడు కూడా నాశనం అయిపోతాడు, హలాకైపోతాడు. ఆచరణ చేసింది కూడా మొత్తం దానికి. ఎందుకంటే ఈ బడాయి చెప్పుకోవడం కోసం ఇంత చేసేది అయిపోయింది, కల్లాస అయిపోయినట్టు. ఈ 3 విషయాలు నాశనం ఇది.